పొరుగుదేశం పాకిస్తాన్ తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు పెల్లుబుకుతున్నాయి. బలూచిస్తాన్ వేర్పాటువాద హింసతో అట్టుడుకుతోంది. ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రాంతమైతే ఉగ్రదాడుల ఉచ్చుల్లో నలిగిపోతోంది. మరోవైపు విపరీతమైన ద్రవ్యోల్బణం సాధారణ పాకిస్తానీల జీవితాలను చిన్నాభిన్నం చేస్తోంది. ఓ రకంగా చెప్పాలంటే ఒకవైపు ఆర్థిక సంక్షోభం, మరొకవైపు వేర్పాటువాద శక్తుల దాడులతో పాకిస్తాన్ పరిస్థితి అధ్వాన్నంగా మారింది. దేశం ముక్కలయ్యే ప్రమాదం పొంచి ఉన్న ఇలాంటి పరిస్థితులు తలెత్తినప్పుడు ఎవరైనా ఏం చేస్తారు? ముందు అంతర్గతంగా నెలకొన్న సంక్షోభాన్ని పరిష్కరించుకునేందుకు ప్రయత్నిస్తారు. ఎందుకంటే దేశం సుస్థిరంగా, శాంతియుతంగా సాగితేనే అభివృద్ధి సాధ్యం. అప్పుడే పెట్టుబడులొస్తాయి, కంపెనీలు పెద్ద ఎత్తున ఏర్పాటవుతాయి, ప్లస్ యువతకు ఉద్యోగావకాశాలు లభిస్తాయి. అయితే పాకిస్తాన్ మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తోంది. అంతర్గతంగా నెలకొన్న సమస్యలకు పొరుగు దేశాలపై నిందలు వేస్తోంది. పాకిస్తాన్లోని తిరుగుబాట్లకు ఆఫ్ఘనిస్తాన్, భారతే కారణమంటూ నిందలు వేస్తోంది. ఇదంతా ఓకే. ఇప్పుడు పాకిస్తాన్ అంతర్గత సంక్షోభాల నుంచి దృష్టి మళ్లించే డైవర్షన్ పాలిటిక్స్కు సిద్ధమైంది. దేశంలోని ప్రజలను, ప్రపంచాన్ని దృష్టి మళ్లించేందుకు భారత్తో మరో వివాదానికి తెరలేపింది. ఈసారి ఈ వివాదం కశ్మీర్లో కాదు, నియంత్రణ రేఖ ఎల్ఓసి వెంబడి అస్సలే కాదు. గుజరాత్ తీరానికి సమీపంలో ఉన్న బురదమయమైన దోమల బెడద ఎక్కువగా ఉండే సర్ క్రీక్ చిత్తడి నేలల్లో పాకిస్తాన్ రగడ మొదలైంది. తాజా నివేదికల ప్రకారం పశ్చిమ భారత్లోని గుజరాత్ తీరానికి సమీపంలో చైనా తయారీ సైనిక వ్యవస్థలు, టర్కీకి చెందిన డ్రోన్లు, హోవర్ క్రాఫ్ట్లను, ఎలైట్ నావల్ కమాండోలను మోహరిస్తోంది. దీనికి ప్రాజెక్ట్ అబాబిల్ అనే పేరును పాకిస్తాన్ పెట్టింది. అయితే పాకిస్తాన్ సర్ క్రీక్ను ఎందుకు ఎంచుకుంది? ఉగ్రదేశం చర్యల వెనక అసలు ఆంతర్యమేంటి? దేశం అంతర్గతంగా అగ్నిగుండంలా మండుతున్న తరుణంలో రావల్పిండి మరోసారి బాహ్య ముప్పును సృష్టించి ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నం చేస్తోందా? అసలు సర్ క్రీక్ అంశం ఎందుకు మరోసారి తెరపైకొచ్చిందో ఇప్పుడు చూద్దాం. పాకిస్తాన్లో అంతర్గత అస్థిరత తలెత్తిన ప్రతిసారి భారత్ను టార్గెట్ చేస్తూ డైవర్ట్ చేయడం పాక్ పాలకులకు పరిపాటే. ఈ వ్యూహం కొత్తదేమీ కాదు. పాకిస్తాన్లో ఆర్థిక వ్యవస్థ కుప్పకూలితే భారత్ గురించి ఇస్లామాబాద్ మాట్లాడుతుంది. రాజకీయంగా అశాంతి నెలకొంటే భారత్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు పెంచుతుంది. సైన్యంపై తీవ్ర విమర్శలొస్తే భారత్తో మరో భద్రతా సంక్షోభాన్ని సృష్టించడం పాకిస్తాన్కు ఆ దేశం ఆవిర్భవించిన నాటి నుంచే అలవాటైన తంతు. ఇక ప్రస్తుత పాకిస్తాన్ పరిస్థితిని ఓసారి పరిశీలిద్దాం. ద్రవ్యోల్బణం, తీవ్రమైన విద్యుత్ కోతలు, స్వయం ప్రతిపత్తి కోసం డిమాండ్ చేస్తూ పాక్ ఆక్రమిత కాశ్మీర్ పీఓకేలో పదే పదే నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఎప్పట్లాగే తన నైజాన్ని పాకిస్తాన్ సైన్యం చాటుకుంటోంది. పీఓకేలో ఆందోళనలను తూటాలతో అణచివేస్తోంది. కేవలం 60 రోజుల్లోనే దాదాపు 90 మంది ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ IMF దివాలా రుణాలు, విదేశీ రుణాలపై ఆధారపడి వెంటిలేటర్ మీదే నడుస్తోంది. మిత్రదేశాల తలుపుల వద్ద భిక్షగాడిలా పాత్ర పట్టుకుని అడుక్కోవడం పాకిస్తాన్కు అలవాటుగా మారింది. ఇలాంటి పరిస్థితి తమకు ఎంతో సిగ్గుచేటని స్వయంగా పాకిస్తాన్ ప్రధానమంత్రి షహబాజ్ షరీఫ్ అంగీకరించాడు. దేశంలో అంతర్గత సంక్షోభాలు పేరుకుపోతున్నాయి, పరిస్థితులు దారుణంగా మారుతున్నాయి. అయినప్పటికీ పాకిస్తాన్ మాత్రం సర్ క్రీక్ వెంబడి సైనిక మౌలిక సదుపాయాలను విస్తరించేందుకే భారీగా ఖర్చు చేస్తోంది. దేశంలో ప్రజలు తినడానికి తిండి లేక అల్లాడుతుంటే పాకిస్తాన్ మాత్రం భారత సరిహద్దుల్లో ఆయుధాలను పెద్దెత్తున మోహరిస్తోంది. దీన్ని బట్టి ఇస్లామాబాద్ దేనికి ప్రాధాన్యత ఇస్తుందో స్పష్టంగా తెలుస్తోంది. అసలు సర్ క్రీక్ వెంబడి ఏం జరుగుతోంది? నిఘా వర్గాల అంచనాలు, పలు రక్షణ నివేదికల ప్రకారం గుజరాత్ తీరానికి అభిముఖంగా పాకిస్తాన్ తన సైనిక ప్రభావాన్ని విస్తరించే లక్ష్యంతో ప్రాజెక్ట్ అబాబిల్ అనే రహస్య కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. సర్ క్రీక్ చుట్టూ ఉన్న చిత్తడి నెలలో పాకిస్తాన్ నేవీకి చెందిన ఎలైట్ స్పెషల్ సర్వీస్ గ్రూప్ SSGకి చెందిన సముద్ర కమాండోలను మోహరించినట్టు నివేదికలు వెల్లడిస్తున్నాయి. రహస్య ఆపరేషన్లను నిర్వహించడం, సముద్ర తీరాల్లో దాడులకు దిగటం, పొరుగు దేశాల్లోకి అకస్మాత్తుగా చొరబడటంలో కఠిన శిక్షణ పొందిన దళమే SSG కమాండోస్. అంతేకాకుండా చైనా, టర్కీ భారీగా అందజేస్తున్న అత్యాధునిక ఆయుధాలను కూడా పాకిస్తాన్ సర్ క్రీక్ వద్ద మోహరిస్తోంది. సర్ క్రీక్లో మోహరించే ఆయుధాల్లో టర్కీకి చెందిన నిఘా సాయుధ డ్రోన్లు కూడా ఉన్నాయి. ఈ డ్రోన్లు గగనతలంలో ఎక్కువసేపు నిరంతరం గస్తీ నిర్వహించగలవు. బురద నేలలు, తక్కువ లోతు ఉన్న టైడల్ జలాల్లో సులువుగా కదిలే ప్రత్యేక హోవర్ క్రాఫ్ట్లను కూడా పాకిస్తాన్ రంగంలోకి దించింది. వీటితో పాటు వేగంగా దూసుకెళ్లే అసాల్ట్ బోట్లు, మానవరహిత ఉపరితల నౌకలు,
పాకిస్తాన్ నూతనంగా ఏర్పాటు చేసిన రాకెట్ ఫోర్సుతో అనుసంధానించబడిన సమీకృత వైమానిక రక్షణ వ్యవస్థలను కూడా అక్కడ మోహరించింది. వీటితో పాటు చైనా తయారీ హ్యాంగర్ క్లాస్ జలాంతర్గాములు, టుగ్రిల్ రకానికి చెందిన గైడెడ్ మిజైల్ ఫ్రిగేట్లను కూడా పాకిస్తాన్ తన నౌకాదళంలోకి చేర్చుకుంది. తమ నావికా శక్తిని గణనీయంగా ఇస్లామాబాద్ ఆధునీకరించుకుంది. ఇవన్నీ చాలా తక్కువ కాలంలోనే భారీగా ఆయుధాలను పాకిస్తాన్ సిద్ధం చేసింది. ఇస్లామాబాద్ పంపుతున్న సందేశం చాలా స్పష్టంగా ఉంది. సాంప్రదాయ భూ సరిహద్దులకే పరిమితం కాకుండా భారత్కు వ్యతిరేకంగా బలమైన సముద్ర భద్రతా వైఖరిని ప్రదర్శించటమే పాక్ లక్ష్యం. ఇప్పుడు సహజంగానే ఒక ప్రశ్న తలెత్తుతోంది. అసలు సర్ క్రీక్ను ఎందుకు పాకిస్తాన్ ఎంచుకుంది? భారత సరిహద్దులకు సర్ క్రీక్ కేవలం 96 కిలోమీటర్ల పొడవున్న సముద్రపు నీరు కలిసే ఉప్పు నీటి కాలువ. దీనికి తోడు భారత్ పాకిస్తాన్ మధ్య వివాదాస్పద సముద్ర సరిహద్దును సర్ క్రీక్ నిర్దేశిస్తుంది. ఈ సరిహద్దు ఖచ్చితమైన రేఖనే ఏ దేశం ప్రత్యేక ఆర్థిక మండలి ఎక్కడ ప్రారంభమవుతుందో నిర్ణయిస్తుంది. సర్ క్రీక్లో చేపలు పట్టే హక్కులు, తీర ప్రాంతానికి దూరంగా సముద్రంలో లభించే ఇంధన వనరులు, అరేబియా సముద్రంలోకి నావికాదళ ప్రవేశాన్ని నేరుగా ప్రభావితం చేస్తుంది. మరీ ముఖ్యంగా సర్ క్రీక్లోని విచిత్రమైన భౌగోళిక పరిస్థితుల కారణంగా అక్కడ నిఘా పెట్టడాన్ని అత్యంత కష్టతరం చేస్తాయి. సర్ క్రీక్ వద్ద కాలువలు ఆటుపోట్లకు అనుగుణంగా మారుతూ ఉంటాయి. పెద్ద ఎత్తున చిత్తడి నేలలు ఉండటం వల్ల సాధారణ వాహనాలు అక్కడికి వెళ్లలేవు. అందుకే హోవర్ క్రాఫ్ట్లు, ఉభయచర ప్లాట్ఫామ్లు సర్ క్రీక్లోకి అక్కడ అత్యంత కీలకంగా మారాయి. చరిత్రపరంగా చూస్తే ఈ ప్రాంతం స్మగ్లింగ్, చొరబాట్లు, చట్టవిరుద్ధమైన చేపల వేటకు అడ్డాగా నిలిచింది. కానీ ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు దీనిని పూర్తిగా మరో స్థాయికి తీసుకెళ్తున్నాయి. ముంబైలోని నవంబర్ 26 ఉగ్రదాడులకు పాల్పడిన ఉగ్రవాదులు ఈ సర్ క్రీక్ నుంచే భారత్లోకి ప్రవేశించారు. ముంబై ఉగ్రదాడి భారతదేశ పశ్చిమ తీరంలో ఎప్పటికీ చెరగని భద్రతా ఆందోళనగా మిగిలిపోయింది. కాబట్టి మ్యాప్లో సర్ క్రీక్ ప్రాంతం చిన్నదిగా కనిపించవచ్చు. కానీ పాకిస్తాన్ దానిని సైనికీకరణ చేయడం తీవ్రమైన పరిణామాలకు దారితీస్తుంది. ఇక్కడే ఈ కథ భారత్ పాకిస్తాన్ల పరిధిని దాటి మరింత విస్తృతమవుతుంది. పాకిస్తాన్కు దశాబ్దాలుగా అతిపెద్ద రక్షణ భాగస్వామిగా చైనా నిలుస్తోంది. అదేవిధంగా రక్షణ పరికరాలను సరఫరా చేసే ప్రధాన దేశంగా టర్కీ ఎదుగుతోంది. ఇప్పుడు ఈ రెండు దేశాలు పాకిస్తాన్తో కలిసి భారతదేశ సరిహద్దుల సమీపంలోనే మోహరించాయి. ఆ రెండు దేశాలు భారత సరిహద్దుల్లో అడుగుపెట్టడం ఎలా సాధ్యం? చైనా జలాంతర్గాములు, ఫ్రిగేట్లు, సైనిక సాంకేతికత, టర్కీ డ్రోన్లు, రక్షణ భాగస్వామ్యాలకు సర్ క్రీక్ ఇప్పుడు వేదికగా మారుతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా సర్ క్రీక్లో పాకిస్తాన్ సైనిక సామర్థ్యాలను బీజింగ్, అంకారా పెంచుతున్నాయి. భారత్కు వ్యతిరేకంగా చైనా ఉపయోగించే అస్త్రమే పాకిస్తాన్. అంటే భారత్ను దెబ్బకొట్టేందుకు పాకిస్తాన్ను అస్త్రంగా చైనా వాడుకుంటోంది. పాకిస్తాన్ ఆర్మీకి భారత్ అంటే భయం. భారత్ యుద్ధానికి దిగితే చైనా ఆయుధాలు మాత్రమే తమను కాపాడవన్న భయం పాకిస్తాన్ ఆర్మీలో నెలకొంది. ఈ భయమే టర్కీకి కలిసొస్తుంది. మరో రకంగా చెప్పాలంటే పాకిస్తాన్ అనేది టర్కీకి అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రక్షణ మార్కెట్లలో ఒకటి. సొంత దేశంలో భారీ స్థాయిలో ఆయుధాలను పాకిస్తాన్ ఉత్పత్తి చేయలేదు. అందుకే అత్యాధునిక సైనిక హార్డ్వేర్ను చైనా, టర్కీ డ్రోన్ భాగస్వామ్యాలను పాక్ సులభంగా పొందుతుంది. ఫలితంగా భారతదేశ పశ్చిమ సముద్ర తీర ప్రాంతంలో చైనా, టర్కీల ప్రభావం క్రమంగా పెరుగుతోంది. అయితే సర్ క్రీక్ పరిణామాలపై భారత్ మౌనంగా ఏమాత్రం లేదు. సరిహద్దుల్లో పాకిస్తాన్ కదలికలను, ఆయుధాల మోహరింపు వంటి పరిణామాలను భారత్ అప్రమత్తంగా, అత్యంత నిశితంగా గమనిస్తోంది. భారత నావికాదళం, తీర ప్రాంత రక్షణ దళం, సరిహద్దు భద్రతా దళం ఇప్పటికే సర్ క్రీక్ చుట్టూ నిఘాను మరింత కఠినతరం చేశాయి. గస్తీని ముమ్మరం చేయడంతో పాటు రాడార్ కవరేజీని విస్తరించాయి. అంతకంటే ముఖ్యంగా సర్ క్రీక్ లాంటి చిత్తడి నేలల కోసం ప్రత్యేకంగా రూపకల్పన చేసిన స్వదేశీ ఉభయచర పోరాట నౌకలను భారత్ రంగంలోకి దించుతోంది. వీటిలో 7 సైన్యానికి, 4 నౌకాదళానికి అందనున్నాయి. సాధారణ వాహనాలు కదలలేని నీరు, బురద, భూమితో ఉన్న సర్ క్రీక్ లాంటి క్లిష్టమైన భూభాగంలో ఈ నౌకలు అత్యంత సమర్థవంతంగా పనిచేయగలవు. దళాలను వేగంగా తరలించడానికి, నిఘా నిర్వహించడానికి, చొరబాట్లను అడ్డుకోవడానికి వీటికి ప్రత్యేకంగా రూపకల్పన చేశారు. ఇక సరిహద్దు భద్రతా దళం బీఎస్ఎఫ్ స్థావరాన్ని సందర్శించిన సమయంలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఇచ్చిన వార్నింగ్ అత్యంత స్పష్టంగా ఉంది. సర్ క్రీక్ వద్ద పాకిస్తాన్ చేసే ఎలాంటి దుస్సాహసానికైనా గట్టి, నిర్ణయాత్మక ప్రతీకార దాడులు తప్పకుండా ఉంటాయని
భారత్ వైఖరిని రాజ్నాథ్ కుండబద్దలు కొట్టారు. అయితే అసలు ప్రశ్న ఏంటంటే, భారత్పై పాకిస్తాన్ యుద్ధానికి సన్నద్ధమవుతోందా? పాకిస్తాన్ ఇప్పుడున్న పరిస్థితుల్లో యుద్ధాన్ని అస్సలు భరించలేదు. యుద్ధం చెయ్యాలంటే చమురు, ఆయుధాలు, నిధులను సమకూర్చుకోవాలి. ఊరికే యుద్ధానికి దిగితే బొక్కబోరలా పడటం ఖాయం. పాకిస్తాన్ ఆర్థికంగా దివాలా తీసింది. ఆ దేశానికి ఉన్న రుణాల బకాయిలను చెల్లించేందుకు కింద మీద పడుతోంది. మరోవైపు యుద్ధ ట్యాంకులను సరిహద్దుల్లో నడిపించాలన్నా, వాయుసేన యుద్ధ విమానాలను రంగంలోకి దించాలన్నా, నేవీ యుద్ధ నౌకలను కదిలించాలన్నా చమురు అత్యంత కీలకం. ఇరాన్ యుద్ధం కారణంగా పాకిస్తాన్ చమురు సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఇలాంటి తరుణంలో భారత్పై ఆ దేశం యుద్ధానికి బహుశా ఇప్పుడు దిగకపోవచ్చు. మరి ఎందుకు భారీగా చైనా, టర్కీ ఆయుధాలను సర్క్రీక్ వద్ద మోహరిస్తోంది? భారత్పై వ్యూహాత్మకంగా ఒత్తిడిని పెంచాలని పాకిస్తాన్ చూస్తోంది. అంతకంటే ముఖ్యంగా పాకిస్తాన్ లోపల నుంచి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇబ్బందికరమైన ప్రశ్నలు ఎదురవుతున్నాయి. పీఓకేలోని నిరసనలను అణిచివేయడంలో పాకిస్తాన్ సైన్యం విఫలమైంది. ఖైబర్ పఖ్తుంఖ్వాలో ప్రధానంగా పాకిస్తాన్ సైన్యాన్నే టార్గెట్ చేస్తూ తెహ్రీకే తాలిబాన్ పాకిస్తాన్ టీటీపీ విరుచుకుపడుతోంది. టీటీపీ దెబ్బకు పాకిస్తాన్ సైనికులు హడలిపోతున్నారు. ఒక రకంగా ఖైబర్ పఖ్తుంఖ్వాలో పాకిస్తాన్ ఆర్మీకి కంటి మీద కొనుకు లేకుండా టీటీపీ చేస్తోంది. కానీ టీటీపీని అంతం చేయడంలో రావల్పిండి చేతులెత్తేసింది. ఇంకోవైపు బలూచిస్తాన్ స్వాతంత్రం ప్రకటించుకుంది. ఆగస్టు 11న స్వాతంత్ర దినంగా బలూచిస్తాన్ తిరుగుబాటుదారులు ప్రకటించారు. దేశంలోని తాజా పరిణామాలతో సైన్యం ఘోరమైన అవమానాలను ఎదుర్కొంటోంది. సింపుల్గా చెప్పాలంటే పాకిస్తాన్ సైన్యం పరువు పోయింది. ఇలాంటి తరుణంలో దేశంలో సైన్యం తమ పరువును దక్కించుకోవడానికి మరోసారి భారత్ వ్యతిరేక అంశాన్ని తెరపైకి తేవడమే రావల్పిండికి సరైన వ్యూహం. భారత్ను బూచిగా చూపించి, దేశభక్తిని రగిలించి, ప్రజల దృష్టిని మళ్లించేందుకు పాకిస్తాన్ ప్రయత్నం చేస్తోంది. దశాబ్దాలుగా పాకిస్తాన్ ఆడుతున్న డైవర్షన్ గేమ్ ఇది. దేశంలోని ఆర్థిక వ్యవస్థపై ప్రశ్నలు, పరిపాలనా వైఫల్యాలపై నిలదీతలు, బలూచిస్తాన్లో అశాంతి, పాక్ ఆక్రమిత కశ్మీర్లో చెలరేగుతున్న రగడ, దేశంలో పేట్రేగుతున్న ఉగ్రవాదంపై తీవ్రమైన విమర్శలు, ఇలా అన్నింటినీ భారత్ అనే ఒకే ఒక్క బూచిని చూపి గట్టెక్కేందుకు పాకిస్తాన్ పాలకులు మళ్లించటం పరిపాటని చరిత్ర చెబుతోంది. ఈ సుపరిచితమైన పాత నాటకానికి సర్క్రీక్ తాజా వేదిక కావచ్చు. పాకిస్తాన్ పౌరులు విద్యుత్, ఉపాధి అవకాశాలు, ఆర్థిక ఉపశమనం కోసం రోడ్డెక్కి డిమాండ్ చేస్తున్నారు. ఇస్లామాబాద్ మాత్రం డ్రోన్లు, హోవర్ క్రాఫ్ట్లు, కొత్త సైనిక అవుట్పోస్టుల కోసం భారీగా నిధులు కుమ్మరిస్తోంది. పాకిస్తాన్ అనుసరిస్తున్న సైనిక వ్యూహం ఎంతటి ప్రమాదకరమో, దేశీయ ప్రాధాన్యతలు ఎంతలా గాడి తప్పాయో ఈ పరిణామాలు స్పష్టంగా తెలియజేస్తున్నాయి. పాకిస్తాన్ అనుసరిస్తున్న ఈ వైఖరి కేవలం ఆ దేశ పౌరులకే కాకుండా యావత్ దక్షిణాసియా శాంతికి ముప్పుగా పరిణమించింది. స్వదేశంలో ప్రజలు పొట్టకూటికి అల్లాడుతుంటే పాలకులు మాత్రం ఆయుధాల కొనుగోలుపైనే ధ్యాస పెడుతున్నారు. ప్రాజెక్ట్ అబాబిల్ పేరిట సర్ క్రీక్ వద్ద జరుగుతున్న ఈ సైనిక మోహరింపులు సాధారణమైనవి కావు. ఇవి పాకిస్తాన్ దురాక్రమణ ధోరణికి నిదర్శనం. ఒకవైపు దేశం ఆర్థికంగా అధపాతాళంలోకి కూరుకుపోతుంటే, మరోవైపు రక్షణ బడ్జెట్ను విపరీతంగా పెంచడంతో పాకిస్తాన్ తన గొయ్యి తానే తవ్వుకుంటోంది. చైనా, టర్కీల సాయంతో భారత్ను భయపెట్టాలని చూస్తున్న ఇస్లామాబాద్ అంచనాలు తప్పుల తడకగా మారుతున్నాయి. భారత్ ఇప్పుడు కేవలం రక్షణ రంగానికి మాత్రమే పరిమితం కాకుండా అత్యాధునిక సాంకేతికతను జోడించి సరిహద్దు భద్రతను అజేయంగా మార్చింది. కృత్రిమ మేధస్సు, ఏఐ ఆధారిత రాడార్లు, అంతరిక్ష నిఘా వ్యవస్థలు, డ్రోన్ నిరోధక టెక్నాలజీలను సర్ క్రీక్ గుజరాత్ తీర ప్రాంతంలో భారత్ మోహరించింది. పాకిస్తాన్ రహస్యంగా చేపడుతున్న ప్రతి కదలికను భారత ఉపగ్రహాలు నిరంతరం గమనిస్తూనే ఉన్నాయి. ఏ చిన్న దుస్సాహసానికి పాల్పడినా దానికి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదనే కఠినమైన సందేశాన్ని ఢిల్లీ ఇప్పటికే స్పష్టం చేసింది. చరిత్రను ఒకసారి పరిశీలిస్తే పాకిస్తాన్ ఎప్పుడూ తన అంతర్గత వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి బాహ్య యుద్ధాలను, ఉద్రిక్తతలను ఆశ్రయించింది. 1971 యుద్ధం సమయంలోనూ బంగ్లాదేశ్ విషయంలో తలెత్తిన సంక్షోభం నుంచి దృష్టి మళ్లించేందుకే భారత్పై పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు దిగింది. ఫలితంగా ఆ దేశం రెండు ముక్కలైంది. సరిగ్గా అదే చరిత్ర నేడు మళ్లీ పునరావృతమయ్యేలా కనిపిస్తోంది. బలూచిస్తాన్ స్వాతంత్ర్య ఆకాంక్షలు, పీఓకేలో ప్రజాగ్రహం, పీకల దాకా కూరుకుపోయిన అప్పుల ఊబి నుంచి బయటపడలేక పాక్ సైన్యం మళ్లీ అదే పాత డ్రామాకు తెరతీసింది. అయితే మారుతున్న ఆధునిక ప్రపంచంలో ఈ డైవర్షన్ పాలిటిక్స్ ఇకపై చెల్లవు. అంతర్జాతీయ సమాజం కూడా పాకిస్తాన్ ద్వంద్వ వైఖరిని గమనిస్తూనే ఉంది. ఉగ్రవాదానికి నిలయంగా మారిన పాకిస్తాన్కు ఆర్థిక సాయం చేసేందుకు ప్రపంచ దేశాలు, ద్రవ్య సంస్థలు సైతం ఇప్పుడు వెనకంజ వేస్తున్నాయి.
ఇలాంటి క్లిష్ట సమయంలో బాధ్యతాయుతంగా ప్రవర్తించాల్సింది పోయి సరిహద్దుల్లో ఉద్రిక్తతలను పెంచడం ఆ దేశ పతనానికి మరింత వేగంగా బాటలు వేస్తోంది. సర్ క్రీక్ వద్ద పాక్ ఆడుతున్న ఈ ప్రమాదకరమైన ఆట చివరికి ఆ దేశ వినాశనానికే దారితీస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. మొత్తంగా చూస్తే పాకిస్తాన్ తన మనుగడను కాపాడుకోవడానికి పడుతున్న ఆపసోపాలు ఆ దేశాన్ని మరింత పాతాళానికి నెడుతున్నాయి. భారత్ను బూచిగా చూపిస్తూ ప్రజల దృష్టిని పక్కదారి పట్టించే ఈ వ్యూహం ఇకపై ఏమాత్రం పనిచేయదు. భారత్ అత్యంత అప్రమత్తంగా ఉంటూ శత్రువుల ప్రతి కదలికను తిప్పికొట్టేందుకు సర్వం సన్నద్ధంగా ఉంది. ఏ క్షణంలోనైనా ఎలాంటి ముప్పునైనా ఎదుర్కొనేందుకు మన సాయుధ దళాలు పటిష్టంగా ఉన్నాయి. పాకిస్తాన్ పాలకుల ఈ సంకుచిత బుద్ధికి భారత సైన్యం ఇచ్చే బదులు ఏ స్థాయిలో ఉంటుందో రాబోయే కాలం నిరూపించనుంది. అంతర్గత అశాంతితో అట్టుడుకుతూ దివాలా తీసిన ఆర్థిక వ్యవస్థతో కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్ తన పరువును నిలబెట్టుకోవడానికి భారత్పై మరోసారి పాత క్రీడకు తెరలేపింది. సర్ క్రీక్ వేదికగా సాగుతున్న ఈ సైనిక కుట్రలు ఆ దేశ బలహీనతను బయటపెడుతున్నాయే తప్ప బలాన్ని కాదు. ఏ దేశమైనా ప్రజల సంక్షేమం, అభివృద్ధిని కోరుకుంటుంది, కానీ పాకిస్తాన్ మాత్రం వినాశనాన్ని, ఉద్రిక్తతలను కోరుకుంటోంది. భారత తీర ప్రాంత భద్రత ముందు ఈ చిన్న వ్యూహాలు ఏమాత్రం నిలవలేవు. భారత్ శాంతిని కోరుకుంటుంది. అదే సమయంలో దేశ భద్రత విషయంలో ఏమాత్రం రాజీ పడదు.